హలో ఫ్రెండ్స్, ఈ ట్యూటోరియల్లో మనం రివిట్ సాఫ్ట్వేర్లో రెండరింగ్ ఎలా చేయాలి అది తెలుసుకోబోతున్నాం. సరే, రెండరింగ్ అంటే ఒక 3D మోడల్ ప్రిపేర్ చేసా ఇలా స్క్రీన్లో ఉన్న అలా 3D మోడల్ ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని రియలిస్టిక్ లుక్ ఇవ్వడానికి ఒక ప్రాసెస్ చేస్తారు. ఆ ప్రాసెస్కి రెండరింగ్ అంటారు. సరే, ఆ ప్రాసెస్ రివిట్లో ఆ ప్రాసెస్ చేయడానికి ఇక్కడ పైన మనకి వ్యూ ట్యాబ్ లో క్లిక్ చేయండి. ఇక్కడ మన దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి: రెండర్, రెండరింగ్ క్లౌడ్, రెండర్ గ్యాలరీ. సరే, ఇప్పుడు రెండర్ అంటే రెండర్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే రివిట్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి రెండర్ చేయొచ్చు. సరే, దాని తర్వాత రెండరింగ్ క్లౌడ్ ఉంది కదా, రెండరింగ్ క్లౌడ్ ని యూజ్ చేసి ఆటోడెస్క్ సర్వర్ ఉంటుంది ఇంటర్నెట్ సింపుల్ గా ఇంటర్నెట్ యూజ్ చేసి రెండర్ చేయొచ్చు. సరే, ఆ ఇంటర్నెట్ యూజ్ చేసి రెండర్ చేసిన తర్వాత ఇమేజెస్ ని చూడాలని రెండర్లో వెళ్ళండి. సరే, ఇప్పుడు నేను రెండర్ ని క్లిక్ చేశాను. రెండర్ చేయాలంటే సింపుల్ గా రెండర్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. కానీ ఒక పర్టికులర్ రీజియన్ లో రెండర్ చేయాలంటే ఆ రీజియన్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూడొచ్చు, ఇక్కడ మనకి ఒక ఆరెంజ్ లైన్ వచ్చింది. నేను కొంచెం జూమ్ అవుట్ చేసి మీకు చూపిస్తాను. మన దగ్గర ఒక ఆరెంజ్ లైన్ వచ్చింది. నేను ఆ ఆరెంజ్ లైన్ ని క్లిక్ చేసి జూమ్ అవుట్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక బౌండరీ వచ్చింది. అంటే రీజియన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఒక బౌండరీతో రెండరింగ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు అన్టిక్ చేశాను ఇక్కడ. సో మొత్తం బౌండరీ వెళ్తుంది. అంటే ఇప్పుడు మనం మొత్తం స్క్రీన్ మీద ఎంత డేటా ఉంది, ఏ మోడల్ ఉంది, ఆ మోడల్ ని మొత్తం రెండరింగ్ చేయొచ్చు. సరే, నేను ఇప్పుడు ఆ మోడల్ ని సెట్ చేశాను ఇక్కడ. సరే, నేను ఇప్పుడు ఇంజిన్ ఆప్షన్ ఉంది. ఇందులో 2 ఇంజిన్స్ ఉంటాయి: NVIDIA Mental Ray, Autodesk Ray Tracer. సరే, ఇప్పుడు మనం NVIDIA Mental Ray యూజ్ చేస్తాం. ఇది క్వాలిటీ డార్క్, లో, మీడియం, హై, బెస్ట్, కస్టమ్, ఎడిట్. నేను ఈ క్వాలిటీ నుంచి లో క్వాలిటీ సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు అవుట్పుట్ సెట్టింగ్ లో 2 సెట్టింగ్స్ ఉంటాయి: స్క్రీన్ ది, ప్రింటర్ ది. సరే, ప్రింటర్ సెలెక్ట్ చేస్తే దానిలో పిక్సెల్స్ కూడా ఉంటాయి: 75, 150, 300, 600 సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మీరు చూడొచ్చు ఫైల్ సైజ్ 819 MB అయిపోయింది. విడ్త్ అండ్ హైట్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. సరే, కానీ ఇప్పుడు మనం స్క్రీన్ రెజల్యూషన్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ కొంచెం లైటింగ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే స్కీమ్ ఎలా కావాలి, సన్ లో చేయాలి, లేకపోతే సన్ విత్ ఆర్టిఫిషియల్ లైట్. కానీ నేను ఇక్కడ సన్ ఓన్లీ సెలెక్ట్ చేస్తాను. ఆ సెట్టింగ్ ని కూడా ఎడిట్ చేయొచ్చు ఈ ఆప్షన్ లో. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత సోలార్ స్టడీ అంటే సింగిల్ డే ఉంది, మల్టీ డే ఉంది, లైటింగ్, వెదర్ ఏముంది, సమ్మర్, వింటర్, స్ప్రింగ్, ఫాల్, ఇంకా ప్లేన్ ఉంది, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. ఇవన్నీ సెట్టింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే ఇవన్నీ సెట్టింగ్ సేవ్ అయిపోతుంది. సరే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏది కావాలి, స్టైల్ ఎలా ఉండాలి, క్లౌడ్స్ ఉండాలా లేదా ఫ్యూ క్లౌడ్స్, వెరీ ఫ్యూ క్లౌడ్స్, క్లౌడీ, వెరీ క్లౌడీ, కలర్ కావాలా, ఇమేజ్ కావాలా. నేను ఇక్కడ క్లౌడీ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తున్నా. సరే, ఇప్పుడు హేజ్ ఆప్షన్ ఉంది. మీకు ఇమేజ్ లో హేజ్ కావాలా లేకపోతే క్లియర్ ఇమేజ్ కావాలా. ఎక్స్పోజర్ సెట్టింగ్ కూడా ఉంది. అది ఎక్స్పోజర్ సెట్టింగ్ లో పెడితే ఈ సెట్టింగ్స్ ని మనం ఎడిట్ చేయొచ్చు. బ్రైటర్ నుంచి డార్కర్ వరకు, కూలర్ నుంచి వార్మ్ దగ్గర చేయొచ్చు. ఇక్కడ మన దగ్గర ఎక్స్పోజర్ వాల్యూ ఉంది పైన. దాని తర్వాత హైలైట్స్ ఉంది, మిడ్ టోన్స్ ఉంది, షాడోస్ ఉంది, వైట్ పాయింట్స్ ఉంది, సాచురేషన్ ఉంది. సరే, ఇవన్నీ సెట్టింగ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై క్లిక్ చేయండి. దాని తర్వాత ఓకే చేయండి. సరే, నేను ఇప్పుడు లో సెట్టింగ్ లో రెండర్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ రెండర్ క్లిక్ చేసిన తర్వాత మన దగ్గర ఇక్కడ రెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ రెండరింగ్ ప్రోగ్రెస్ లో మీరు పర్సెంటేజ్ చూడొచ్చు, ఎన్ని పర్సెంటేజ్ రెండరింగ్ అయింది. దాని కింద రెండరింగ్ టైం ఉంది, ఆర్టిఫిషియల్ లైట్స్ ఉంది. ఆర్టిఫిషియల్ లైట్స్ కింద డే లైట్ పోర్టల్స్ ఉంది. సరే, ఆర్టిఫిషియల్ లైట్స్ ఉంటే ఆర్టిఫిషియల్ లైట్ చూపిస్తారు. మనం ఇక్కడ రెండరింగ్ క్వాలిటీ లో సెలెక్ట్ చేసాం, అందుకే రెండరింగ్ ఎంత ఫాస్ట్ అయిపోయింది. కానీ ఆ సెట్టింగ్ లో హై క్వాలిటీ సెలెక్ట్ చేస్తే చాలా టైం పడుతుంది. సరే, ఇప్పుడు మనం రెండరింగ్ కంప్లీట్ అయింది. ఇక్కడ స్క్రీన్ లో 2 ఆప్షన్స్ వస్తాయి: సేవ్ టు ప్రాజెక్ట్, ఎక్స్పోర్ట్. సరే, నేను ఇప్పుడు షో ద మోడల్ ఆప్షన్ క్లిక్ చేస్తాను. మన మోడల్ ఎలా ఉంది అది కనిపిస్తుంది. దాని తర్వాత రెండరింగ్. సరే, నేను ఇప్పుడు ఈ రెండర్ ని సేవ్ చేస్తున్నా. రెండర్ ఈజీ నేమ్ తో ఈ రెండరింగ్ ని సేవ్ చేస్తున్నా. ఇక్కడ ఇది మన లో క్వాలిటీ రెండర్. క్లిక్ ఓకే. నేను ఇప్పుడు క్వాలిటీ చేంజ్ చేస్తున్నా, లో నుంచి హై సెట్ చేస్తున్నా ఇక్కడ. సరే,
ఇప్పుడు హై సెట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు రెండర్ క్లిక్ చేయాలి. సరే, రెండర్ క్లిక్ చేసిన తర్వాత అది సేమ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రెండరింగ్ ప్రోగ్రెస్ విత్ సమ్ పర్సెంటేజ్ ఉంటుంది, రెండరింగ్ టైం ఉంటుంది, ఆర్టిఫిషియల్ లైట్ ఉంటుంది, ఇంకా డే లైట్ పోర్టల్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేంజ్ చేశారో క్వాలిటీ హై సెట్ చేశాను. ఇప్పుడు రెండరింగ్ కి చాలా టైం పడుతుంది, లైక్ 4 minutes, 5 minutes, 6 minutes, 10 minutes. ఇది అన్ని టైం మీద మన సిస్టమ్ మీద, సిస్టమ్ స్పీడ్ మీద, మన సిస్టమ్ గ్రాఫిక్స్ ప్రాసెసర్ మీద డిపెండ్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ ట్యూటోరియల్లో నేనేం చేశానంటే మన వీడియోకి ట్యూటోరియల్ కి పాజ్ చేసి రెండరింగ్ ప్రాసెస్ ఒక కొంచెం పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ రిజ్యూమ్ చేశాను. మళ్ళీ పాజ్ చేశాను, ఒక కొంచెం ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని రిజ్యూమ్ చేశాను. ఇట్లా చేసి నేను ఇలా ట్యూటోరియల్లో ఈ ప్రాసెస్ ని తొందరగా కంప్లీట్ చేశాను. సరే, కానీ మీరు హై క్వాలిటీలో రెండర్ చేసినప్పుడు మీకు చాలా టైం పడుతుంది. ఇంకా ఏంటంటే మన రెండరింగ్ ప్రోగ్రెస్ 50% దాటిన తర్వాత మన స్క్రీన్ లో ఈ బ్లాక్ షేడ్స్ వెళ్తుంది. సరే, 50% దాటిన తర్వాత. సరే, ఇప్పుడు మన హై క్వాలిటీ రెండరింగ్ కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 80% అయిపోయింది. సరే, ఇక్కడ మీరు చూడొచ్చు లో క్వాలిటీలో కార్స్ అంటూ బాగలేదు, కానీ ఇప్పుడు హై క్వాలిటీలో కార్స్ మంచిగా కనిపిస్తుంది. మన మోడల్ కూడా మంచి కలర్స్ ల్యాండ్స్కేపింగ్, గేట్ అవన్నీ కలర్స్ మంచి కనిపిస్తుంది కదా. సో ఇది డిఫరెన్స్ లో క్వాలిటీది హై క్వాలిటీ. కానీ హై క్వాలిటీ చేయాలంటే టైం కూడా ఎక్కువ కావాలి, స్పీడ్ కూడా, సిస్టమ్ స్పీడ్ కూడా ఎక్కువ కావాలి. సరే, కానీ నేను రెండరింగ్ క్లౌడ్ ని ప్రిఫర్ చేస్తాను వేరే ఆప్షన్ కి. అది కూడా ఈ ట్యూటోరియల్ లాస్ట్ లో చూపిస్తాను మీకే. సరే, ఇప్పుడు షో ద మోడల్ ని క్లిక్ చేస్తాను. ఇది మన మోడల్, ఇది మన రెండరింగ్. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తాను, ఈ ఫైల్ ని సేవ్ చేస్తాను. ఫస్ట్ ముందు ఈ ఫైల్ కి ఒక నేమ్ ఇస్తాను, EZ2 అని. ఓకే, ఈ ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఓకే క్లిక్ చేసి ఇక్కడ నేను ఇంజిన్ చేంజ్ చేస్తాను. ఇంజిన్ లో నేను ఆటోడెస్క్ రే ట్రేసర్ ఇంజిన్ సెలెక్ట్ చేస్తాను, క్వాలిటీ హై పెడతాను. సరే, ఇది సెట్టింగ్ చేసిన తర్వాత నేను ఇక్కడ రెండర్ ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నా. మళ్ళీ మన సేమ్ ప్రాసెస్. ఎప్పుడైనా సరే రెండరింగ్ క్లిక్ చేస్తే రెండరింగ్ ప్రోగ్రెస్, రెండర్ టైం, ఆర్టిఫిషియల్ లైట్స్ అవన్నీ వస్తాయి. సరే, ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూడొచ్చు రెండరింగ్ ప్రోగ్రెస్ నాట్ రెస్పాండింగ్. ఎందుకు అంటే మనం చాలా రెండరింగ్ చేస్తున్నాం, చాలా రిపీటేటివ్ ప్రాసెస్ చేస్తున్నాం. ఆ రిపీటేటివ్ ప్రాసెస్ తో మన సిస్టమ్ స్లో అయిపోయింది, అందుకే నాట్ రెస్పాండింగ్ అని డిస్ప్లే వచ్చింది. కానీ పానిక్ అవ్వడానికి ఏం అవసరం లేదు. 1 minute, some few seconds లో మీ రెండరింగ్ తొందరగా స్టార్ట్ అయిపోతుంది. సరే, ఇప్పుడు ఇది ఆటోడెస్క్ రే ట్రేసర్ మోడ్ లో మన రెండరింగ్ కొంచెం ఫాస్ట్ అవుతుంది. సరే, ఎందుకు అలా? అది ఆటోడెస్క్ రే ట్రేసర్, కానీ అది మన గ్రాఫిక్ కార్డ్ మీద డిపెండ్ లేదు. అది ఆటోడెస్క్ రే ట్రేసర్ మోడ్ ని సెలెక్ట్ చేసేది. సమ్ టైమ్స్ మన ఆటోడెస్క్ రే ట్రేసర్ ఇంకా మన గ్రాఫిక్ కార్డ్ రెండరింగ్ టైం సేమ్ అయ్యొచ్చు, కానీ ఆటోడెస్క్ రే ట్రేసర్ కి కొంచెం టైం తక్కువ పడుతుంది. సరే, ఇప్పుడు మనం మొత్తం ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ లో కూడా చూడొచ్చు, కొంచెం ఇమేజ్ హై క్వాలిటీది కనిపిస్తుంది. కార్లో మీరు చూస్తే ఎలా కనిపిస్తుంది, హై క్వాలిటీ ఇమేజ్ లాగా ఉంది కదా. ఆ హై క్వాలిటీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వాటర్ కూడా చూస్తే ఎలా ఉంది, వాటర్ ఫీలింగ్ ఇస్తుంది, ఒక వేవ్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మన రెండరింగ్ అయిపోయింది. సరే, ఇది మన ఆటోడెస్క్ రే ట్రేసర్. ఇప్పుడు మోడల్ లో చూడండి, దిస్ ఆర్ ద మోడల్. ఇప్పుడు ఇది మన రెండరింగ్. సరే, ఇది కూడా ఫైల్ సేవ్ చేస్తాను, ఈజీ రే అని నేమ్ ఇచ్చి ఫైల్ ని సేవ్ చేస్తున్నాను ఇక్కడ. సరే, ఇది మన ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఆ కంప్లీట్ అయిన రెండరింగ్ ని చూడాలంటే వ్యూ ఆప్షన్ ని క్లిక్ చేయండి. యూజర్ ఇంటర్ఫేస్ లో ప్రొజెక్ట్ బ్రౌజర్ ని క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ ని డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత రెండరింగ్ సెక్షన్ లో వెళ్ళండి. రెండరింగ్ సెక్షన్ వెళ్ళిన తర్వాత మనం చేసిన ఫైల్ కి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజ్ వచ్చేసింది. సరే, ఇది లో క్వాలిటీ రెండరింగ్. సరే, దాని తర్వాత EZ2 ఫైల్ ని సెలెక్ట్ చేస్తాను నేను ఇక్కడ. ఇది హై క్వాలిటీ రెండరింగ్ విత్ అవర్ గ్రాఫిక్ కార్డ్స్. సరే, ఇప్పుడు ఈజీ రే, ఇది ఆటోడెస్క్ మెటల్ రే, ఆటోడెస్క్ రే ట్రేసర్ నుంచి చేశాను, అది క్వాలిటీ. సరే, ఇప్పుడు కొన్ని మోడల్స్ నేను ఇది చేశాను డిఫరెంట్ సెట్టింగ్స్ తో. సరే, ఇది మన రెండర్ ప్రాసెస్ విత్ రివిట్ సాఫ్ట్వేర్ అయిపోయింది. కానీ ఇప్పుడు మన దగ్గర ఇంకొక ప్రాసెస్ ఉంది, రెండరింగ్ క్లౌడ్.
రెండర్ ఇన్ క్లౌడ్ ఆప్షన్ లో క్లిక్ వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఫ్లోర్ ప్లాన్ లో వెళ్ళాలి. ఫ్లోర్ ప్లాన్ లో నుంచి వెళ్ళిన తర్వాత ఒక 3D వ్యూలో కెమెరా సెలెక్ట్ చేయండి. కెమెరా సెలెక్ట్ చేసి ఒక కెమెరా పొజిషన్ డ్రా చేయండి. ఇక్కడ కెమెరా పొజిషన్ డ్రా చేసిన తర్వాత కొంచెం మీ ఇమేజ్ కి మీ వ్యూ కి కొంచెం స్ట్రెచ్ చేయండి. మీకు ఎలా కావాలి అట్లా స్ట్రెచ్ చేయండి. ఒక కొంచెం యాంగిల్ సెట్ చేయండి ప్రాపర్టీస్ ప్యాలెట్ లో. సరే, ఇవన్నీ సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఇమేజ్ కి కొంచెం రియలిస్టిక్ మోడ్ ఇవ్వండి. రియలిస్టిక్ మోడ్ ఇస్తే మనకి కనిపిస్తుంది ఎలా మన బిల్డింగ్ ఎలా ఉంది, మన వ్యూ ఎలా ఉంది. సరే, ఇప్పుడు ఈ వ్యూ కి రెండర్ ఇన్ క్లౌడ్ చేయాలంటే వ్యూ ఆప్షన్ ని క్లిక్ చేయండి. దాని తర్వాత రెండర్ ఇన్ క్లౌడ్. సరే, రెండర్ ఇన్ క్లౌడ్ దీస్ ఆప్షన్స్ విల్ కమ్ మనం సైన్ ఇన్ చేసిన తర్వాత. సరే, ఇది మన ఇమేజ్, ఇది అవుట్పుట్ క్వాలిటీ టైప్ స్టిల్ ఇమేజ్, పానోరామా, స్టీరియో పానోరామా, ఇల్యూమినెన్స్. సరే, నేను ఇంకా స్టిల్ ఇమేజ్ సెలెక్ట్ చేశాను. దాని తర్వాత రెండర్ క్వాలిటీ, స్టాండర్డ్, ఫైనల్ సెలెక్ట్ చేశాను. ఇమేజ్ సైజ్ లో మాక్సిమం గా 16 మెగాపిక్సెల్ సైజ్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే గుడ్ క్వాలిటీ కోసం. ఎక్స్పోజర్ లో అడ్వాన్స్ సెలెక్ట్ చేసిన, ఫైల్ ఫార్మాట్ లో జేపెగ్. సరే, ఇది ఇక్కడ క్రెడిట్స్, స్టూడెంట్ అకౌంట్ కి అన్లిమిటెడ్ క్రెడిట్స్ ఉంటాయి. సరే, ఈమెయిల్ మీని క్లిక్ చేసిన, స్టార్ట్ రెండరింగ్ ని ఓకే చేశాను. సరే, ఓకే చేసిన తర్వాత ఈ మన రెండరింగ్ ప్రాసెస్ ఏం చేస్తారంటే మన డాటాని అప్లోడ్ చేస్తారు ఇంటర్నెట్ మీద. అంటే మనం ఏ మెటీరియల్ యూస్ చేశాను, ఏ కలర్ యూస్ చేశాను, ఏ ట్రీస్ యూస్ చేశాను, టైల్స్ ఏవన్నీ యూస్ చేశాను, అవన్నీ డీటెయిల్స్ ఇంటర్నెట్ మీద అప్లోడ్ చేస్తాం. సరే, మొత్తం సీన్ డేటా ఇంటర్నెట్ మీద అప్లోడ్ చేస్తారు. ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ రెండరింగ్ ప్రాసెస్ వ్యూ చేయడానికి ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ ని క్లిక్ చేస్తే మనం మన బ్రౌజర్ లో వెళ్తాం. సరే, ఇది మన రెండరింగ్ 360 ఆటోడెస్క్ వెబ్సైట్. సరే, ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూస్తే ఇక్కడ ఇది ఈ ఇమేజెస్ రెడ్ కనిపిస్తుంది కదా, ఇది నేను ఇప్పుడు రెండర్ చేశాను కానీ రెడ్ కనిపిస్తుంది అన్నమాట. ఈ డ్రాయింగ్ ఈ ఇమేజ్ కి రెండర్ అయ్యడానికి మినిమం 2 to 8 hours పడుతుంది. 2 to 8 hours. సరే, ఇప్పుడు ఏం చేయాలంటే నేను నీకు ఆల్రెడీ చేసినది రెండరింగ్ చూపిస్తాను. ఇక్కడ ఈ ఫస్ట్ ఇమేజ్ చూస్తే మీరు, ఇది నేను ఒక రైట్ సైడ్ నుంచి ఒక కెమెరా వ్యూ వేసి రెండర్ చేశాను. ఇంకొక మంచి ఆప్షన్ ఉంది మన దగ్గర, గేర్ విఆర్ తెలుసు కదా మీకు, సామ్సంగ్ తో, ఐఫోన్ తో చాలా మొబైల్స్ నుంచి వస్తున్నాయి గేర్ విఆర్ 360 వ్యూ చేయడానికి. సో ఈ మనం అవుట్పుట్ స్టైల్లో స్టిల్ ఇమేజ్ చేంజ్ చేసి స్టీరియో పానోరామా సెలెక్ట్ చేస్తే ఇలాంటి 360 ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు. అంటే దాన్ని రొటేట్ చేసి గేర్ విఆర్ లో ఫోన్ లో వేసి గేర్ విఆర్ లో చూస్తే మంచి 360 లాగా కనిపిస్తుంది. సరే, ఇలాంటి దాన్ని జూమ్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, ఇమేజెస్ ని రీనేమ్ చేయొచ్చు, ట్యాగ్స్ చేయొచ్చు. సరే, దీంతో మనం మన రెండరింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సరే, కానీ మీకు రెండరింగ్ లో ఏమైనా డౌట్ ఉంటే మాకు కమెంట్ సెక్షన్ రాయండి, మీకు తొందరగా రిప్లై ఇస్తాను. సరే, మీ ఫ్రెండ్స్ తో మా ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కొంచెం ఒక ఇమేజ్ చూడండి, నేను ఈ స్విమ్మింగ్ పూల్ లో ఒక కెమెరా వ్యూ వేసి ఇది రెండర్ చేశాను. కొంచెం సెట్టింగ్స్ చేసి రెండర్ చేశాను. ఎలా కనిపిస్తుంది? మంచిగా నీట్ గా ఒక రియలిస్టిక్ మోడల్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది సాఫ్ట్వేర్ లో ప్రిపేర్ చేశాను. సరే, ఈ ఛానల్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మీ కలీగ్స్ కి చెప్పండి, వాళ్ళతో వాట్సాప్ మీద, యూట్యూబ్ మీద, ఫేస్బుక్ మీద, ట్విట్టర్ మీద షేర్ చేయండి. సరే, మీకు చాలా థ్యాంక్స్ మాకు ఎంకరేజ్ చేయడానికి. ఎలాంటి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.